చెప్తాం మనస్ఫూర్తిగా. అందరూ గట్టి సభలు కొట్టాలి. ఇంకా నచ్చితే కదా. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంటో, అలాగే మన బాడీలో 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో, అలాగే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మరి గౌరవనీయులు మరి ఆర్మీ మెంబర్స్కి, అలాగే నిజాయితీగా డ్యూటీ చేసినటువంటి పోలీస్ శాఖ వారు కూడా కొంచెం గట్టిగా చెప్పలు కొట్టారు. కండు దిల్లు ఒకసారి. ఏమండి, మీకు నిజంగా మా ఇంట్లో మా అమ్మనైతే ఎంత నిజాయితీగా నేను ప్రేమిస్తున్నానో, నేను పుట్టిన భారతదేశాన్ని కూడా అంత నిజాయితీగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలి. లైట్స్ ఆఫ్ చేయము ఒకసారి. లైట్స్ ఆఫ్. ఒక్కసారి అందరూ చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరు బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. అందరూ భారత్ మాతాకి. ఇంకా రాలేదండి, చాలా వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకొంచెం ఇక్కడ ఈ సైడ్ ఉన్న మీరు దిస్ సైడ్ ఒకసారి. మొబైల్స్ ఉన్నాయి కదా, ఆన్ చేయండి. అంటే మా అబ్బాయి లేదు, అమ్మాయిలు ఏమని ఫస్ట్ మీకు మాట్లాడితే మా అమ్మాయిల మీద పడతారు. ఎందుకు మీకు అంత ప్రేమ అసలు? ప్రతి ఒక్కరు ఏమండి, ఈ జాతర అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరుంది ఈ ఊరంటే. అంత చక్కని ఇంత చక్కగా చుట్టుపక్కల విచ్చేసిన లవ్లీ ఆడియన్స్ అందరికి పేరు పేరున మా వన్ అండ్ ఓన్లీ సూరాజ్ ఈవెంట్స్ తరఫున ధన్యవాదాలండి. కొంచెం గట్టిగా చెప్పలు కొట్టాలి హుషారుగా. అందరు కూడా చాలా మట్టికి ఆన్ చేశారు, చాలా మంది ఆన్ చేయలేదు. కాకపోతే క్లాస్ కొడుతూ అందరు కూడా చెప్పారు కాబట్టి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఢిల్లీ బ్రదర్స్ చేస్తేనే లైట్స్, వాళ్ళు చేస్తేనే లైట్స్ ఆన్ చేశారంటే మీ ఇద్దరు చేస్తే అందరూ అమ్మాయిలు కూడా లైట్స్ ఎవరిలో కొడతారు. హలో, మీకు విషయం తెలుసా? ఏరి కోరి నన్ను మా చెల్లిని పెట్టుకున్నారు ఈ రోజు ప్రోగ్రామ్ కి. ఒక్క నిమిషం ఎలా ఉందండి, ఎలా ఉందండి ఢిల్లీ, ఎలా ఉందండి అమ్మ? ఇది ఒక్కసారి చేయవా? పోలీస్ పర్మిషన్ ఉంటే నిజంగా చేస్తాను. అమ్మ నీకు డాన్స్ ఏమని చెప్పలేదు, తిరగమని చెప్పా. అటువంటి కూడా పర్మిషన్ లేదు. తిరగండి అక్కడ, దాన్ని పట్టుకొని నిలబడండి. దానికంటే ఇది ఫస్ట్ నన్ను ఎత్తుకోవాలి. ఫస్ట్ మీరు నన్ను ఎత్తుకోవాలి. పర్మిషన్ ఉంది సార్? ఎత్తుకోవడానికి పర్మిషన్ ఉంది, పర్వాలేదు. ఏదో సరదా నిజంగా వచ్చాను. సరే సరే సార్, పర్మిషన్ ఉంది. నా ఫ్రెండ్. ఒక నిమిషం సార్, ఈ అమ్మాయి ఎత్తుకోమంటుంది సార్, ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. వద్దంటున్నారు. వద్దు, ఎందుకంటే ఎత్తుకొని నడుము పట్టేస్తుంది మీకు. ఎవరి నడుము పట్టేస్తుంది? ఎత్తుకుండా చూడరు. ఎప్పుడైనా చూసావా నువ్వు? పిల్ల చిన్న పిల్లలతో మాట్లాడదు. మా చెల్లి ఇక్కడ జాగ్రత్త, పిల్ల ఉంది ఇక్కడ. ఉడుము పట్టు తెలుసు కదా. నేను నాకెప్పుడు పట్టుకున్నా, నాకెలా తెలుస్తుంది? నీకేముందో పట్టుకోవడానికి ఇదా? వెళ్ళి కలుపుకొని మరీ అనిపించుకుంటా చూడు. నువ్వు గ్రేట్ అక్క, వాసం. నువ్వు మాత్రం సూపర్.
టాలెంట్ సార్. వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళ డాన్స్ ఏంటి, ఇందాకలే మీకు చెప్పాను టాలెంట్ ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సరే చూసారా, గుర్తుపెట్టుకోండి. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడు మామూలుగా డాన్స్ చేసి ఇంకా జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు. మీ ఇద్దరికి సమాధానం చెప్పడానికి ఒక అందగా మా అందరి సైడ్ నుంచి ఒకడు వచ్చాడు. ఎవరు? వచ్చింది వచ్చింది కాగితం కాదు, అందుకని పెద్దడు. బాబు ఎలా ఒకసారి నరేషా? వచ్చింది. కమాన్, పండు గారు వచ్చిందా? ఆయన ఫ్యాన్స్ ఎక్కువ మంది అంట. నరేష్ పండు మాస్టర్ గారు పిలిచిన తర్వాత కూడా రావాలి. కాదు, వచ్చిందా వచ్చాడా ఏంటి? ఏయ్, రాలేదా? ఏ నరేష్, మాస్టర్ గారు పిలుస్తున్నారు, రావాలి. ఇలా నరేష్ ఇట్రా. కాదు, వచ్చిందా వచ్చాడా? ఏయ్ నరేష్, వెళ్ళిపోతున్నాడా వస్తున్నాడా? వస్తారు వస్తారు. నీకు ఎలా తెలుసు? పండు మాస్టర్ గారు నాకు వచ్చి help చేస్తారు మీరు ప్లీజ్. ఇలా రెండు ఒకసారి. నాకు ఇలా చేపట్టి వెళ్ళడానికి నాకు ఒక అబ్బాయి కావాలి, ఇలా పట్టుకొని. సరే వదిలే, పట్టుకోకు, నేను ఫీల్ అవుతాను. నువ్వు పట్టుకో. సరే పంచాయత్ పండు మాస్టర్ ఆగాగు. గారు. ఆ, నాకంటే ఆడు ఎక్కువ ఫీల్ అవుతున్నాడు బాగా. ఎవరు? ఆ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాడే. ఏ పవరా? పవర్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు గట్టి అయిపోయింది. వచ్చాడా? సీను గారు స్టేజ్ దగ్గర రావచ్చు కదా మీరు. మాస్టర్ గారు నాకు ఒక జోడీ కావాలండి. సరే, ఆ, ఈ రోజు నీకు జోడి నేను ఇప్పిస్తాను. ఈ యాంటీకి నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏంటి యాంటీ కోసమే? సరే, నేనేమవుతా చెప్పు ఒకసారి. చెల్లి అవుతావు. ఆహా, చెల్లంత అంటే ఇద్దరు ఒకటే అయితే నిన్ను చెప్పలేదే. సరే, ఏంటి మీ చెల్లి గురించి ఏమైనా చెప్పు, రెండు మొక్కలు బాగా చేస్తుందా? హలో మాస్టర్ గారు, అలాంటి వాళ్ళతో కాదు, నాతో మాట్లాడు. మా చెల్లితోని అన్నితో మాట్లాడు, నాతో మాట్లాడు. చెల్లి అని. సరే, నీకు జోడి కావాలన్నా మంచిదే. మా చెల్లి ఎప్పుడు మంచిదే. నీకోసం కుర్రోళ్ళు కోచ్ తీసుకుంటారుగా బాగా. అమ్మ పాప. ఓ, సరే, ఇక్కడ ఎవరు ఉన్నారా నీకోసం కోసుకునే కుర్రోళ్ళు? ఏంటది? మాట్లాడు. తెలీదండి ఎవరు? తెలీదా? సరే పోనీ, నీ కోసం మా కుర్రోళ్ళు కోసుకున్నారు కాబట్టి. ఎలా ఉన్నారు? మా కుర్రోళ్ళు కోసుకుంటున్నారు అన్నావు. మా కుర్రోళ్ళ కోసం ఒకసారి డాన్స్ చేస్తావా? అయ్యి బాబాయ్ రెడీ. కుర్రోళ్ళు అడగండి ఒకసారి డాన్స్ చేయమని. వేయాలంట. ఏ సౌండ్ పెట్టి నువ్వు వేస్తున్నావు. నేను డాన్స్ చేయమని మా కుర్రాలు అడుగుతున్నారు. డాన్స్ డాన్స్ ఏంటి? దయచేసి మా అన్నిని మీరు మా ఊరు డాన్స్ నచ్చి కింద నుంచి మనో డాన్స్ చేస్తా అన్నాడు. జోడి జోడి జోడి. నీతో డాన్స్ చేస్తాను ఇక్కడ పైగా. పండు మాస్టర్ నిన్ను కోరి పిలిచారంటే నువ్వు నిజంగా లక్కీ. మనోడు కింద పైన డాన్స్ చేస్తాడు కదా, మనోడు కింద నుంచి ఏ అంటున్నాడు. ఇట్లా పైగా. తమ్ముడు రమ్మ పైకి. మా ఊరికి కరెక్ట్ జోడి నీ మీద ఎక్కువ.
చూపిస్తున్నాడు, ఊపి తట్టుకోలేకపోతున్నాడు, కింద నుంచి చూపిస్తున్నాడు. సౌండ్ పెట్టు. పోటీ ఉంది కదా, గ్యాప్ లో మీ ఇద్దరు కలిసిపోయారండి. అంటే మీరు ఒకటైపోయారు గ్యాప్ లో. నువ్వు చెప్పావు ఏమని? ఇదే తమ్ముడు బాగా చేసావు. ఒకసారి నరేష్ వెళ్ళదమ్మా ఒకసారి ఈ అబ్బాయికి తనకి ఈ అన్నికి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంట. పెట్టకండి, ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికీ తెలియదు. జస్ట్ ఫర్ ఫన్. ఒకసారి కొంచెం గట్టిగా వచ్చాయో